సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. అన్నయ్య, మీనాక్షి ఇంట్లోకి అడుగు పెట్టాక నేను దేవ్ మనసులోకి వెళ్ళాలి తప్ప తను మాత్రం బయటికి రాకూడదు. నువ్వు కూల్గా ఉండు, నేను చూసుకుంటాను. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. పదండి. కూర్చోండి. నా అపాయింట్మెంట్స్ అన్ని 12 తర్వాత పెట్టుకొని మీకోసమే వెయిట్ చేస్తున్నాను. డాక్యుమెంట్స్ తెచ్చారా? తీసుకొచ్చాం సార్, ఇదిగోండి. ఒరే గురునాథం, ఏమిట్రా మన బ్రతుకు ఇలా తగలడింది? తగలలేదు గురువు గారు, మీరే తగలెట్టారు. మిమ్మల్ని నమ్ముకున్నందుకు నా జీవితాన్ని కూడా నాశనం చేశారు. గురువు అంటే చీకట్లను తొలగించేవాడు, మీరు మొత్తం నా జీవితాన్ని చీకటి పాలు చేశారు. నోరు ముయ్యరా. ఆ ప్రసాద్ గారేమో కూతురు పెళ్లి వాయిదా వేశారు. పోనీ వేరే పెళ్లిల కోసం ప్రయత్నం చేద్దామన్నా మన ప్రాణానికి ఆ రాక్షసుడు ఒకడు. పంతులు గారు. నమస్కారం. నమస్కారం. నమస్కారం పంతులు గారు. రండి రండి రండి.
కూర్చోండి. ఇప్పుడే మీ పెద్దమ్మాయి పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం, ఇంతలో మీరే వచ్చారు. ఏమిటండి ఇలా వచ్చారు? వాయిదా వేసిన పెద్దమ్మాయి పెళ్లికి మళ్ళీ ముహూర్తం నిర్ణయించాలా? కాదండి, మా చిన్నమ్మాయి జానకి పెళ్లికి. సంతోషం. పెద్దమ్మాయిలాగే చిన్నమ్మాయి కూడా మంచి సంబంధం చూసి తీసుకొస్తాను. అవసరం లేదండి, అబ్బాయి రెడీగా ఉన్నాడు. ఎవరండి అతను? ఎవరేమిటండి, మా పెద్దమ్మాయిని చేసుకోబోయే కృష్ణ తమ్ముడు రామ్. ఆహా, దివ్యమైన సంబంధం. కుర్రవాడు కత్తిలా ఉంటాడు, చాలా చురుకైన వాడు కూడాను. ప్రతి ఆడపిల్ల దేవుడు లాంటి భర్త కావాలని కోరుకుంటారు, కానీ నాకు ఇద్దరు దేవుడు లాంటి అల్లుడు దొరికారు. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడి పంతులు గారు. నిశ్చితార్థానికి ఏర్పాటు చేసి పెళ్లికి ముహూర్తం నిర్ణయించండి. తప్పకుండా మంచి ముహూర్తం చూసి మీకు కబురు చేస్తాను. ప్రత్యేకంగా వేరే ముహూర్తం అవసరం లేదు పంతులు గారు. మా రెండు కుటుంబాలు మాట ఇచ్చి పుచ్చుకున్నాం. రేపే నిశ్చితార్థం. మీరు మంచి ముహూర్తం చూసి టైం చెప్తే చాలు. బంధువులు ఎవరిని పిలిచి హడావుడి చేయటం లేదు. ఆ సమయానికి మీరొచ్చి పిల్లల్ని ఆశీర్వదించి పెళ్లికి ముహూర్తం నిర్ణయిస్తే చాలు. అలాగే. ఇప్పుడే పంచాంగం చూసి రేపే ముహూర్తం బాగుందో చూసి చెప్తాను. ఒరే గురునాథం, ఆ పంచాంగం తీరా. అలాగే గురుగారు. ఆ. అయ్యా, రేపు ఉదయం 10:15 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తాన్ని ఖరారు చేసుకోండి. అలాగే కానివ్వండి, నేను మా వాళ్ళకి కబురు చేస్తాను. మీరు మాత్రం అరగంట ముందు వస్తే చాలు. అలాగే. మరో విషయం, రెండు పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి జరగాలి. రెండు పెళ్లిళ్ళు ఒకేసారంటే అంత తొందరగా ముహూర్తాలు కుదరవు కదండి. 2 రోజులు అటో ఇటైనా పర్వాలేదు. ఒకేసారి రెండు పెళ్లిళ్ళు జరిగేటట్టుగా మంచి ముహూర్తం నిర్ణయించండి చాలు. అలాగే. వెళ్ళొస్తాను. నమస్కారం అయ్యా. అర్థమైందిలే పంతులు గారు. వస్తాను. నమస్కారం. అవును గురుగారు, ఈ పెళ్లి ఒప్పుకుందంటే ఆ అమ్మాయి జానకమ్మ మీనాక్షమ్మ. ఒరేయ్, ఇన్ని రోజుల నుంచి బుర్రలో వేధిస్తున్న రకరకాల ప్రశ్నలకి ఈ రోజే సమాధానం దొరికిందిరా. ఆ అమ్మాయి ఖచ్చితంగా జానకమ్మే. అలా ఎలా చెప్పగలుగుతున్నారు? మీనాక్షమ్మ అయితే పెళ్లికి ఒప్పుకోదు కదా. కాదు కాబట్టి ఒప్పుకుంది. అలా ఎందుకు అనుకోవాలి? ఆ రాక్షసుడి పీడ నుంచి బయటపడి గత జ్ఞాపకాల్ని మర్చిపోయి సంతోషంగా ఉండడం కోసం ఒప్పుకోవచ్చు కదా. అది కూడా ఒక విధంగా నిజమేరా. కాకపోతే మీనాక్షమ్మ పెళ్లి జరిగి 1 సంవత్సరం కూడా కాలేదు. ఒకవేళ నువ్వన్నట్టు వాడిని మర్చిపోయి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నా ఆ బాధను మర్చిపోవటానికే ఇంత తొందరగా ఒప్పుకుందనుకుంటా. నిజమా? శ్రీరామచంద్రుడికే తెలియాలి. హరిశ్చంద్ర ప్రసాద్ గారు మదర్ తెరిసా అనాథాశ్రమానికి తన బిల్డింగ్ని విరాళంగా ఇచ్చినట్టు ఈ డాక్యుమెంట్స్లో చాలా క్లియర్గా ఉంది. మీరేం టెన్షన్ పడకండి, మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీ అనాథాశ్రమం ఏ ఏరియాలో ఉంది? మియాపూర్ సార్. సుధాకర్ సార్. మియాపూర్ పోలీస్ స్టేషన్ సిఐ ఎవరు? ప్రవీణ్ కుమార్ సార్. ఆ రౌడీల నుండి వీళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా చేయమని నేను చెప్పానని అతనితో చెప్పండి. అలాగే సార్. చాలా థ్యాంక్స్ సార్. మేము బయలుదేరుతాం. వెళ్ళొస్తాం సార్. ఆగండి. నిన్న మీరు వచ్చినప్పుడు కూడా బయటికి వెళ్ళాల్సిన పనుండి ఏమీ ఆఫర్ చేయలేకపోయాను. కాఫీ తాగి వెళ్తురు కానీ కూర్చోండి. నువ్వేం చేస్తుంటావమ్మా? ఇంటీరియర్ డెకరేషన్ కోర్స్ పూర్తి చేశాను సార్. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. గుడ్.
నీ మనసు ఎంత అందంగా ఉందో నువ్వు డిజైన్ చేసిన ఇల్లు ఆఫీసులు కూడా డెఫినెట్గా అంతే అందంగా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. తీసుకోండి. ఆ, మీ పేరెంట్స్, తోబుట్టువులు ఆ, ఎందుకు సార్? క్యాజువల్గా అడుగుతున్నాను. నేను రాజకీయాల్లోకి వచ్చి సమాజ సేవ చేస్తున్నాను. నువ్వు రాకుండానే చేస్తున్నావు. అందరూ బాగుండాలని కోరుకునే నీలాంటి వాళ్ళని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. అందుకే అడుగుతున్నాను. నాన్నగారి పేరు ప్రసాద్, రియల్ ఎస్టేట్స్ బిజినెస్ చేస్తారు. అక్క లాయర్. మా మదర్ చనిపోయారు సార్. ఓ, ఐఎమ్ సారీ. మీరు ఎక్కడుంటారు? బంజారా హిల్స్. ఇక మేము బయలుదేరుతాం సార్. మీరు వెళ్ళండి. నువ్వు ఉండమ్మా. మీరు మియాపూర్ వెళ్ళాలి కదా. నేను పని మీద బంజారా హిల్స్ వెళ్తున్నాను. తనుండేది అక్కడే కాబట్టి నేను డ్రాప్ చేస్తాను. మీరు వెళ్ళండి. మీకెందుకు సార్ శ్రమ? నేను వెళ్తానులేండి. అనాథల కోసం నువ్వు తీసుకుంటున్న శ్రమ కంటే ఇదేం పెద్ద శ్రమ కాదు. నేను డ్రాప్ చేస్తాను. సరేనమ్మా, మేము బయలుదేరుతాం జానకి. వెయిట్ వెయిట్. ఇప్పుడు ఏమని పిలిచారు? జానకి అని. మీ పేరు జానకియా? అవును. ఏమేంటి సార్? ఏమి లేదమ్మా. ఇంతసేపు మాట్లాడి నీ పేరు తెలుసుకోలేదు కదా. నీలాగే నీ పేరు కూడా చాలా బాగుంది. ఈ జానకికి రాముడున్నాడమ్మా? అంటే అంటే నీకు పెళ్ళయిందా అని అడుగుతున్నాను. లేదండి. నాకు వేరే వర్క్ ఉంది సార్. నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ. సరే వెళ్ళండి. ఒక్క నిమిషం. నీ ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా. ఎందుకు సార్? మీ ల్యాండ్ ప్రాబ్లం సాల్వ్ అయినప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేయడానికి. ష్యూర్ సార్. సుధాకర్ సార్. 9852079339. వస్తాం సార్. మంచి. థ్యాంక్ యూ. ఉంటామండి.
తీస్తారా? వెళ్తాము. సార్ చెప్పే వరకు గేట్ తీసే పని లేదు. రాజు నీకేమైనా పిచ్చా? ఇంటి దాకా వచ్చిన మీనాక్షిని అలా వదిలేస్తావేంటి? తన పేరు మీనాక్షి కాదు, జానకి. పేరు అబద్ధం చెప్పొచ్చుగా. అబద్ధం చెప్పడానికి మనం వేసిన ప్లాన్ తనకు తెలియదు. తెలిస్తే తను వచ్చేదే కాదు. అంతేకాక నేను అడక్క ముందే తన పక్కనున్న వాళ్ళు తనని జానకి అని పిలిచారు. ఎవరో ఏంటో తెలియకుండా నిర్ణయం ఎలా తీసుకుంటావు? చేతిలో పని కాబట్టి పేరు మార్చుకోవచ్చు, కానీ రూపాన్ని అంత ఈజీగా మార్చుకోలేదు కదా. తను ఖచ్చితంగా మీనాక్షే. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. మన వాళ్ళని తీసుకెళ్లి నేను ఆపుతాను. తొందరపడటం అంత మంచిది కాదమ్మా. ఆలస్యం చేయడం అస్సలు మంచిది కాదు. దేవు తనని కలిసేలోపే మనం ఏదో ఒకటి చేయాలి. లేకపోతే వాసుదేవి ఎప్పటికీ నా సొంతం కాడు. ఎందుకమ్మా అంత కంగారు పడతావు? దేవు ప్రేమిస్తున్నది తన భార్య మీనాక్షిని, జానకిని కాదు. ఒకవేళ ఈ అమ్మాయి నిజంగా జానకి అయితే దేవు ఈ అమ్మాయి జోలికి వెళ్ళడు. అలా అని మనం తొందరపడి ఏదైనా చేస్తే అనవసరంగా ఒక జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళం అవుతాం. అందుకే వదిలేశాను. నువ్వే పొరపాటు పడుతున్నావు. దేవుకి భయపడి మీనాక్షి పేరు మార్చుకునుండొచ్చు. అంతేకాక ఈ ప్రపంచంలో మీనాక్షి లాంటి అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని దేవ్ గట్టిగా నమ్ముతున్నాడు. కాబట్టి నువ్వే ఏదో ఒకటి చెయ్యి. నువ్వు కూల్గా ఉండమ్మా. నా దగ్గర తన ఫోన్ నెంబర్ ఉంది. తను మీనాక్షో జానకో ముందు తెలుసుకోవాలి. అంతవరకు వెయిట్ చేయి. రామ్తో నీ పెళ్లి జరిపించాలని నేను ఫిక్స్ అయ్యాను. ఒకప్పటి మీ నాన్న అయితే మీ అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకునేవాడేమో, కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఆ పని చేయలేను. అతను నీకు భర్త అయితే నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటావన్న నమ్మకం నాకుంది. జాను, నువ్వెందుకంత టెన్షన్గా ఉంటున్నావో నాకు తెలుసు. నా అన్న ఏది చేసినా మన మంచి కోసమే చేస్తారు. నువ్వు అనవసరంగా ఆలోచించకు. నా అన్న అత్తయ్య వాళ్ళని కలిసి రామ్తో నీ పెళ్లి జరిపించాలని మాట తీసుకున్నారు. వెళ్ళి పంతులు గారిని కూడా కలిశారు. రేపే నీకు రామ్కి నిశ్చితార్థం.